ऐसा है। हाँ ठीक है सर। नाश्ता चाय सब हो गया? हाँ हो गया सर, सब हो गया सब। ठीक है, ये नमल ऊपर उठाओ पहले, और थाबुट भी ऊपर उठाना है देखो। ओके ठीक है, ओके। ठीक है। अरे रामुलू, రాములు పడలా రాములు. రాములు ఏమైందిరా? ఈ మధ్యలో సరిగా తినటం లేదు, సరిగా నిద్రపోవటం లేదు. ఇలా అయితే ఎలారా మీ ఆరోగ్యం? ఏం చెప్పాలన్నా, చూస్తున్నావు కదా మన కష్టాలు. వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, ఇంత ఎండలో కాయ కష్టం చేస్తున్నాము. వచ్చే 900 జీతానికి నా ఖర్చు, ఇంటి ఖర్చులకు పోగా తెచ్చిన బాకీల మితిలు కూడా తీరుతలేవు. దుబాయ్ రాకముందు దేశాలకు పోదామని 2 సార్లు ఏజెంట్ చేతిలో లక్షలు అప్పయ్యాను. ఆ అప్పులను ఎప్పుడు తీర్చాలి? పక్కింటి పిల్లలందరూ ప్రైవేట్ బడులకు పోతున్నారట. నా పిల్లలు సర్కారు బడికే పోవట్టే. ఆ వచ్చే తక్కువ జీతానికి అప్పులు ఎప్పుడు తీర్చాలి? నా భార్య పిల్లలను ఎప్పుడు మంచిగా చూసుకోవాలి? మొన్న నా దోస్తుగాడు కలిసిండు, కంపెనీ నుంచి వెళ్ళిపోయి వెళ్ళి పని చేసుకుంటుండు. నా బాధలు చెప్పుకుంటే అతను అక్కడికి రమ్మన్నాడు, ఏదైనా వర్క్ చూస్తా అన్నాడు. ఇక్కడ 900 జీతం, అదే వీళ్ళలో పోయి చేసుకుంటే 2,000-3,000 వస్తాయట. అందుకే ఆలోచిస్తున్నా కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోతా అని. ఏం దుబాయ్ రాజు ఇది? ఏమైందిరా? ఇంత చదువుకున్న ఇండియాలో ఏం లాభం లేదురా. దుబాయ్ వస్తేనే మన పరిస్థితులు బాగుపడతాయి. అనుకున్నాక నరకంలో పడ్డట్టుందిరా. నాదే అనుకున్నారా, కానీ నీది కూడా అదే పరిస్థితి. దుబాయ్లో వెల్డింగ్ పని అని నమ్మించి బాగా సంపాదించుకోవచ్చు అన్నారు. తీరా ఇక్కడికి వచ్చాక నీది ఆ వీసా కాదు అని వేరే సప్లై కంపెనీలో పెట్టాడు. చేస్తే చెయ్యి, లేకుంటే వెళ్ళిపో అన్నారు. ఇక్కడ రోజుకు ఒక్కొక్క పని చేసుడు 30-40 కిలోల బరువున్న బాక్సులు లేవట్టాలి. పొద్దుగల నుండి సాయంత్రం వరకు రోజుకు బరువు లేవట్టేసరికి నడుము నొప్పి భరించలేకపోతున్నారా? అమ్మ నాన్న అక్కడ ఇక్కడ బాధపడి అప్పులు తెచ్చి ఇక్కడికి పంపించారు. ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న తట్టుకోలేరురా, మళ్ళీ చెల్లిలకండి ఎలా చేయాలరా?
అన్న ఇంటికి ఫోన్ చేసుకోక వారం రోజులు అవుతుందన్న. ఫోన్ చేసుకుంటున్నా, ఫోన్ అన్న. అమ్మ బాగున్నావా? అన్న చెల్లెలు ఎలా ఉన్నారు? నేను డ్యూటీలో ఉన్నా అమ్మా, రేపు కాల్ చేస్తా. ఓకేనా? అరే సంతోష్, అరవింద్ గారు ఎందుకు గడుస్తున్నాడు? అలా నాయనమ్మ చనిపోయిందంట, అందుకే ఏడుస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఆమె చేతిలో పెరిగినాడు, చివరి చూపు కూడా చూసుకోలేదురా. హాయ్రా మోహన్, శ్యామ్కు ఏమైందిరా? కాలు ఫ్రాక్చర్ అయిందిరా. ఎప్పుడురా మరి నువ్వు చెప్పలేవు? అందుకే నిన్ను రమ్మన్నారా. వారం రోజులు అవుతుంది. ఒక తెలిసిన డాక్టర్కి చూపించాము. 20 రోజుల వరకు నడిస్తే ఓకే, లేకుంటే ఆపరేషన్ చేయాలంటారు. అయితే ఒక నెల చూడండిరా, లేకుంటే కంపెనీకి వెళ్ళి మాట్లాడి పంపుదాం. మామ, మనది కంపెనీ కాదురా. ఇరాక్ పోతా అని దుబాయ్ వచ్చాడు. 2 లక్షలు ఏజెంట్కి ఇచ్చాడు. ఇక్కడికి వచ్చాక మోసపోయాడు. ఏజెంట్ గారు పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు. అందుకే తెచ్చిన అప్పులన్నా తీరుద్దామని ఇక్కడనే కల్లి వెళ్ళి పని చేసుకుంటున్నాడు. ఓహో అలాగా. పాస్పోర్ట్ లేకుంటే కష్టంరా. మళ్ళీ అవుట్ పాస్పోర్ట్ తీయాలి. జైలుకు వెళ్ళి అక్కడ ఫైన్ కట్టి టికెట్ తీసుకొని పోవాలి. మళ్ళీ నడిచే పరిస్థితుల్లో లేడుగా. మా రూమ్లో కూడా ఏదో ఒక బాధలో కుమిలిపోతున్నారా. ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేక ఈ మధ్యలో ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అన్న దీన పరిస్థితుల్లో ఉన్నారు. పనిచేసిన డబ్బులు రావడం లేదు, ఇంటికి వెళుదామంటే దారి లేదు. ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ గల్ఫ్లో. మామ, శ్యామ్కి చాలా ఇబ్బంది ఉందిరా. ఇంటికి పంపించాలి.